సిటీ న్యూస్ కు స్వాగతం. అద్భుత పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్ ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మసులా బీచ్ ఫెస్టివల్ తో బందరు కొత్త రూపు సంతరించుకుందని, త్వరలో ఈ ప్రాంతాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగినపూడి సముద్ర తీరంలో మసులా బీచ్ ఫెస్టివల్ 2025ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మసులా బీచ్ ఫెస్టివల్ మనసు దోచేలా ఉందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీఎంల సహకారంతో మచిలీపట్నం బీచ్ను అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మసులా బీచ్ ఫెస్టివల్ను దేశంలో అతిపెద్ద బీచ్ ఫెస్టివల్గా అభివర్ణించారు. బీచ్ ఫెస్టివల్కు అందరూ తరలివచ్చి ఆనందించాలని మంత్రి కోరారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా తెచ్చుటకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. బీచ్ ఫెస్టివల్కు సంబంధించిన ఆడియో విజువల్ రిలీజ్ చేశారు. ఈ బీచ్ ఫెస్టివల్లో 100 అడుగుల జాతీయ జెండా, క్రీడల మస్కట్ మీను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గన్నవరం, పెడన, పామరు ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్రాజా, కాగిత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, మోటమరి బాబాప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కుంచె నాని, కాగిత వెంకటేశ్వరరావు, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కేవీ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో పర్యాటక రంగం గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగే సమీక్షల్లో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ నేను సూర్యలంక బీచ్ గురించి కానీ, విశాఖ బ్లూ ఫ్లాగ్ బీచ్ గురించి కానీ, నెల్లూరు బీచ్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు కొల్లు రవీంద్ర గారి ఫేస్లో కొంత అసహనాన్ని చూసేవాడిని. మీరు ఆ బీచ్ మాట్లాడతారు, ఈ బీచ్ మాట్లాడతారు అంటే ఒకసారి 2 సార్లు విన్నారు. ఆయన సౌమ్యుడు కాబట్టి మూడోసారి బయటకు వచ్చిన తర్వాత ఏమిటి ఎంతసేపు ఆ బీచ్ మాట్లాడతారు, ఈ బీచ్ మాట్లాడతారు, మా మంగినపూడి బీచ్ గురించి ఎందుకు మాట్లాడరు మీరు నన్ను నిలదీసినటువంటి మీ నాయకుడు శ్రీ కొల్లు రవీంద్ర గారు. నాకు నిజంగా నేను అంతకుముందు ఇక్కడికి రాలేదు. నాకు అప్పుడు అర్థమైంది ఆయన అంతగా దాన్ని అడుగుతున్నారంటే ఆయన ప్రాంతం పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు, దాంతోపాటు ఒక అందమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది ప్రపంచ పర్యాటకులకి చూపించాలనేటువంటి తపన ఆ 2 ఆయనలో నాకు కనపడ్డాయి. ఇవాళ వాటన్నిటికీ సమాధానం నాకు దొరికింది ఏంటంటే ఈ మసులా ఫెస్ట్ చూస్తే నాకు దానికి నిజమైన సమాధానాన్ని నేను పొందాను అనేటువంటి మాట నేను మనం చేస్తా ఉన్నాను. లోపలికి వస్తూనే చెప్పాను, అక్కడ అసెంబ్లీ ఆకారంలో తయారు చేసినటువంటి ఆ ప్రారంభంలో ఉన్నటువంటి గేట్వే ఆఫ్ ఇండియా లాగా ఆలోచనతో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ప్రథమంగా అనుకున్నాం. ఆ రోజున మనకున్నటువంటి అవకాశాలతో ఈ బీచ్ని డెవలప్ చేయడానికి 2014-19లో మరి ఇక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేసాం. అందులో భాగంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. 2018లో బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ టూరిజంకి రావడానికి చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది. కానీ దురదృష్టం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని పూర్తిగా బీచ్నే మూసేశారు. రాకుండా పోలీసుని బయట పెట్టి ఎవరిని కనీసం మన ఆచారాలు ఉంటాయి, సముద్ర స్నానం చేసే ఆచారాలు ముస్లిం సోదరులకైతే ఎవరైనా పెళ్ళిళ్ళు ముందు వచ్చి స్నానాలు చేస్తారు. మన హిందూ సోదరులు అయితే ఎవరైనా మరి కాలం చేసి ఆ కుటుంబాలు ఏమైనా కాలం చేసి వాళ్ళు వచ్చి సముద్ర స్నానం చేస్తారు. వాళ్ళు కూడా లోపల రానివ్వకుండా ఆపేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. కానీ తిరిగి మళ్ళీ ఇవాళ ఒక నూతన శోభతో ఈ మసులా ఫెస్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా అయితే నిన్న ట్వీట్ కూడా చేశారు. చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి అడుగుగా మన మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ నుంచే స్టార్ట్ కాబోతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దానికి తప్పకుండా ఇంకా టైం ఉంది కాబట్టి ఎందుకంటే ముఖ్య అతిథులు ఉన్నారు. అతి ముఖ్యమైనది ఏంటంటే మనం అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి బీచ్ ఇది. అలాగే హైదరాబాద్, తెలంగాణ వాళ్ళు రావాలన్నా దగ్గర బీచ్ అవుతుంది. అందుకనే ఇక్కడ ఒక ఐకానిక్ టవర్ తయారు చేయాలన్నప్పుడు మన పెద్దలందరూ కూడా అమరావతి అసెంబ్లీ రిప్లికేట్ ఇక్కడ మనం పెడదాం, అమరావతి కన్నా ముందు మనమే కడదాం అంటే మరి ఈరోజు ఒక చక్కటి అద్భుతమైనటువంటి అమరావతి అసెంబ్లీ నమూనాని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
చాలా అదృష్టంగా భావిస్తూ, అలాగే రవీంద్ర గారికి మా అందరికి కూడా ఇక్కడ ఈ స్థానికులందరికీ కూడా ఉంటుంది. ఆయన మంత్రి అయిన తర్వాత ఈ మచిలీపట్నంలో ఈ బీచ్ని, ఈ ప్రాంతాన్ని ఎలా రాష్ట్ర స్థాయిలో దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి గతంలో 2014లోనూ బీచ్ ఫెస్టివల్ పెట్టారు. మళ్ళీ ఇవాళ కూడా బీచ్ ఫెస్టివల్ పెట్టారు. దీనికి ముఖ్యమైన కారణం మచిలీపట్నం బీచ్ని ఆంధ్రప్రదేశ్లోనే ఒక నెంబర్ 1 బీచ్గా తీర్చిదిద్దాలని, ఒక ఆకర్షణీయమైన బీచ్ రిసార్ట్ కింద మార్చాలని చెప్పి ఆయన తపన. మరి మా గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, నా కుటుంబ సభ్యులు కూడాను, ఆయన తప్పనిసరిగా పర్యాటక రంగానికి ఎక్కువ చేయూతనిచ్చి, మాకు అజయ్ జైన్ గారు కూడా ఉన్నారు సపోర్ట్గా, మా మచిలీపట్నంలో బీచ్ని నెంబర్ 1 స్థానంలో పెడతానికి, రిసార్ట్స్ అవి కట్టడానికి, వాటర్ స్పోర్ట్స్ పెడతానికి, బోటింగ్ చేయడానికి అన్నిటి కూడా కాస్త నిధులు ఎక్కువ శాతం ఇచ్చి మాకు మా మచిలీపట్నం పర్యాటక అభివృద్ధి చేయడానికి మీరంతా కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. మచిలీపట్నం దశ మారబోతూ ఉంది. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. పోర్టు నిర్మాణం 27 కల్లా పూర్తి అయిపోతుంది. 26 ఎండింగ్కి పూర్తి అయిపోతుంది. దాని అనుబంధ పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బందర జనాభా పెరగబోతా ఉంది. బందర మరో వైజాగ్ లాగా, మరో మద్రాసు లాగా అభివృద్ధి చెందే ఊరిలో మచిలీపట్నం ఒకటి ఉంది. దీని గురించి మేమంతా కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి మొవ్వ మండలం కూచిపూడిలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మొవ్వ మండలం కూచిపూడిలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. కూచిపూడి నృత్య కళాకారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే కుమార్ రాజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్య భంగిమల్లో యోగా సాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీళ్ళందరూ కూడా 172 దేశాల్లో మన భారతదేశ సంస్కృతి నుంచి మొదలైన ఈ యోగా యొక్క సంస్కృతిని, ఔన్నత్యాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ నలుమూలలకు వెళ్ళిన యోగా అంటే దాని మూలాలు భారతదేశంలో ఉన్నాయని, మనల్ని ఆచరిస్తున్నారు, మనల్ని అనుసరిస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. రేపు వచ్చే నెల యోగా దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో విశాఖపట్నం వేదికగా ఒక ప్రపంచ రికార్డుని సృష్టించే విధంగా ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే విధంగా అందరి చూపు, అందరి దృష్టి, అందరి ధ్యాస, అందరి శ్వాస, అందరి ఆలోచన విశాఖపట్నం వైపు మళ్ళించే విధంగా ఆ రోజు యోగా దినోత్సవం అత్యద్భుతంగా ప్రపంచమంతా ఔరా అనే విధంగా యోగా వేదికలు కూడా రాబోతున్నారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో చేసే ఈ యోగాంధ్ర కార్యక్రమం అత్యధికంగా బ్రహ్మాండంగా కూచిపూడిలో జరిగింది. చాలా ఆనందంగా, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నా, సంతోషంగా ఉంది. మాటిస్తున్నా, మీరు కూడా ఈ మాటను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా రేపటి నుంచి యోగాని ఆచరిస్తా, యోగాని అనుసరిస్తా, నా శ్వాస మీదే నా ధ్యాసను పెడతానని కూడా తెలియజేస్తున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం, ఎంతకంటే ఏం కావాలి? నీకు ఏముందా, నువ్వు ఎలా ఉన్నావు లేకపోతే ఏమిటి, ఎవడు పట్టించుకోడు. నీ ఆరోగ్యమే నిన్ను. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా పలు జాతీయ స్థాయి పోటీలు మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర ప్రారంభించారు. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా జాతీయ స్థాయి కయాకింగ్, కానోయింగ్, నేషనల్ బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రులు కందుల దుర్గేష్, రవీంద్రతో ప్రకటించారు. అనంతరం నేషనల్ బీచ్ కబడ్డీ పురుషుల, స్త్రీల పోటీలు ప్రారంభమయ్యాయి. నేషనల్ బీచ్ కబడ్డీ పురుషుల విభాగంలో 23 రాష్ట్రాల నుంచి జట్లు రాగా, స్త్రీల విభాగంలో 22 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. నేషనల్ బీచ్ కబడ్డీ పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జట్లు పోటీ పడగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జట్టు 22 పాయింట్లతో విజయం సాధించింది. కర్ణాటక, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన పోటీలో ఉత్తరాఖండ్ 21 పాయింట్లతో గెలుపొందింది. హర్యానా, జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన పోటీలో హర్యానా 41 పాయింట్లతో విజేతగా నిలిచింది. స్త్రీల విభాగంలో పంజాబ్, పాండిచ్చేరి జట్ల మధ్య జరిగిన పోటీలో పంజాబ్ 33 పాయింట్లతో గెలుపొందింది. తమిళనాడు, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన పోటీలో 4 పాయింట్లతో తమిళనాడు జట్టు విజయం సాధించింది. కర్ణాటక, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 43 పాయింట్లతో విజయం సాధించింది. పెడన్లలో పలు ఆలయాలను ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించారు.
పెడన నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో శ్రీ హేమకోదండ రామాలయం పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కొటారి మురళీధర్ వీర్రాజును గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు, జనరల్ సెక్రటరీ పుష్పాల రామాంజనేయులు, తుమ్మల మురళీ శేష్ కుమార్, సింగవరపు భాస్కర్, పత్తిపాటి రమణ, మామిడి లక్ష్మీనారాయణ గుప్తా, రాధాకృష్ణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. 70 రోజుల కాలం పాటు ఈ చెట్లను నాటాలి అనే ఒక కార్యక్రమాన్ని పార్టీ ఇవ్వడం జరిగింది. ప్రతి కార్యకర్త మనం చెట్టు నాటడం కాదు, దాన్ని బ్రతికించాలి. ఆ విధంగా ఈ కార్యక్రమంలో అందరినీ కార్యకర్తలందరినీ కూడా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా బూత్ కమిటీ శక్తి కేంద్రం వరకు బీచ్ ఫెస్టివల్లో భాగంగా 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. 2వ రోజు మసులా బీచ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. బీచ్ ఫెస్టివల్లో భాగంగా 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీల్లో పాల్గొనేందుకు 17 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు విచ్చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా 3 రోజుల పాటు ఈ సీ కయాకింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. బీచ్ ఫెస్టివల్కు వచ్చిన పర్యాటకులు పోటీలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. సార్ ఒకసారి చూడండి సార్, ఒకసారి చేయబెట్ట ఇటు వచ్చండి ఎవరైనా కెమెరా బాగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.